రిక్రూట్మెంట్ పెంచుకోవడము అంటే ముఖ్యంగా ఉన్నటువంటి సంఖ్యను పెంచుకోవడం. ఈ సంఖ్యను ఏ విధంగా పెంచుతాము, మరి మన యొక్క ప్రగతిని తెలియజేయాలి. ఫస్ట్ మన పాఠశాలలో ఏ విధమైనటువంటి ప్రగతి జరుగుతుంది, మన పాఠశాలలోనే అడ్మిషన్స్ ఎందుకు తీసుకోవాలి అనేటటువంటి తెలియజేస్తూ పాఠశాలలో నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భాగంగానే మన గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి గారు వారు ముందుకు కూడా దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క సూచనలో పాటిస్తూ అందరూ కూడా విద్యార్థులు అయిపోయినటువంటి వారు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో మేము తీసుకునేటటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ కోర్సు ఆ కోర్సులో మీరు ఏం చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, అది కూడా మళ్ళీ మీ అభిరుచికి తగ్గట్టుగా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో, మీకు దేనికైతే ప్రావీణ్యం ఉంటుందో అది తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి సూచించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎల్ఈసీ స్పీకర్ రాజేంద్ర గారు మాట్లాడాల్సింది. అదేవిధంగా బాగా అయితే భవిష్యత్తు మంచిగా దాన్ని ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు విషయంలో ఎట్లా మర్చిపోవాలంటే ఇక్కడ నుంచి పెద్ద స్కూళ్ళలో ఎదగలు లేవు అయితే కాదు, ఇక్కడ నుంచి కలెక్టర్ లైన్ ఉంటున్నారు, డాక్టర్ లైన్ ఉంటున్నారు, ఇంజనీర్ లైన్ ఉంటున్నారు. దేశానికి కలెక్టర్లాగా ఉపాధ్యాయుడు అయిన వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ. అట్లాంటి మన స్కూల్ అదే ఆదర్శంగా తీసుకుని మీరు మీ భవిష్యత్తు మార్చుకోవాలని కోరుతుంది. ఇచ్చిన విషయం ఈ కార్యక్రమానికి బడిబాట ప్రోగ్రాంలో భాగంగా పేరెంట్స్ మీటింగ్ భాగంగా మరియు అలాగే ఇవాళ కార్యక్రమం ప్రభుత్వ ఆవిష్కరణ ర్యాలీ నిర్వహించాలి. అంటే ప్రభుత్వ పాఠశాల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ ముఖ్య ఉద్దేశం ఇవ్వాలని ఈ భాగంలోనే సర్పంచ్ సభ్యులు ఇట్లా ప్రోగ్రామ్ ముందే ఒక ఏం చెప్పినట్టు విషయం టాపర్స్ ఎవరైతే 500Bలో వచ్చినటువంటి పిల్లలకి సన్మానం చేద్దాం. తర్వాత ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు సర్టిఫికేట్ ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి మరియు స్పీకర్ జాగరాజా గారికి, అలాగే మళ్ళా రాజేంద్ర గారికి, అలాగే సభ్యులు మహమ్మడి గారికి మరియు అమ్మాదర్శ కమిటీ వివో గౌరవ మేడం గారికి మరియు తల్లిదండ్రులకి అందరికీ ఇవ్వలేదు. సో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో మంచి మెరుగైన విద్య ఉంటుంది, అన్ని రకాల వసతులు ఉంటాయి, మంచి క్వాలిఫైడ్ టీచర్స్, అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. సో పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం.